నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను తేజస్వి. ఈ రోజు నేను ఒక ప్రత్యేకమైన ఆలయానికి వచ్చానండి. BHEL హైదరాబాద్ BHEL లోని శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ యోగేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అందరూ దేవుళ్ళకి సంబంధించి కూడా ఎవరికి వారుగా ఇండివిడ్యువల్ గా ప్రతి దేవుడికి సంబంధించి ఒక ప్రత్యేకత అయితే ఈ ఆలయంలో ఉంది. అందరి గురించి కూడా మనం ఆలయం యొక్క అర్చకుల్ని అడిగి తెలుసుకుందాము. ఆలయం యొక్క హిస్టరీ అనేది అడిగి తెలుసుకుందాము. ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్దాము, పదండి. ప్రతిరోజు కూడా స్వామివారికి ఏ టైం కి పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది? రావడం 4:30-5 రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామివారికి ఫస్ట్ ఆరాధన బట్టి ఆరాధనకి మనం అలంకరణ ఉంటుంది. తీసేసి అలంకరణ ఇవన్నీ చేసిన తర్వాత 5:45 నిమిషాలకు ప్రతిరోజు కూడా సుప్రభాత సేవ అవుతుంది. సుప్రభాత సేవ అవ్వగానే స్వామివారికి జపాకాలం ప్రారంభం, తర్వాత సహస్రనామార్చన. ఈ టైంలో స్వామివారికి నిత్యారాధన ఉంటుంది. ఆరాధన, స్వామివారికి నివేదన, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనకి 8ంటికి కార్యక్రమాలు అయిపోతే 8:30కి భక్తులకి అందరికీ కూడా ఆశీర్వాదాలు, సహస్రాలు, పూజలు కూడా అందరు కూడా అన్ని ఇక్కడ కూడా మనకి ఎక్కువగా అన్నప్రాసనలు, వర్షాభ్యాసాలు, తర్వాత సత్యనారాయణ సమర్థాలు, స్వామివారికి నిత్య కళ్యాణం. ఇది కాక ఏంటంటే మనకి ప్రతి శ్రవణ నక్షత్రం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం. ఏంటంటే వైకుంఠం నుంచి సప్తగిరిలోకి వచ్చినటువంటి స్వామివారి నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆ శ్రవణ నక్షత్రాన్ని స్వామివారి జన్మ నక్షత్రంగా తీసుకుని ప్రతి శ్రవణ నక్షత్రం కూడా స్వామివారికి విశేషమైన పూజ ఉంటుంది. ఉదయం స్వామివారికి అభిషేకం ఉంటుంది, అభిషేకానంతరం శ్రీహోమం ఉంటుంది, రశ్మి హోమం ఉంటుంది. తర్వాత స్వామివారికి లక్ష తులసి పూజా కార్యక్రమం. సాయంత్రం రత్నావతి వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం. చాలా మంది జంటలు వచ్చి దీపాలు. శ్రవణ నక్షత్రం రోజు ఇదంతా కూడా స్వామివారికి శ్రవణ నక్షత్రం విశేషంగా జరుగుతుంటుంది ఇక్కడ. అలాగే ప్రతి కార్యక్రమం, ప్రతి ఉత్సవానికి అన్నిటికీ కూడా స్వామివారికి ఇక్కడ ప్రతి పర్వదినానికి కూడా స్వామివారికి ఈ కార్యక్రమం జరుగుతుంటే, ఇంకా ఈయన మా సెక్రటరీ గారిగా దీని ప్రకారం ఏంటంటే మీరు ఆగమం పంచరాత్రులు వైశాఖం అభిగాన సభ్యులు ఆగమాడుతున్నారు. ఇంకో ఆగమం శివాలయంలో 3 ఆగమాల ప్రకారం జరుగుతుంది. ఈ ఆగమం ప్రకారం రేపు అధ్యయనోత్సవాలు కూడా ప్రారంభం అవుతుంది. మనకి అధ్యయనోత్సవాలు కూడా దాదాపు డిసెంబర్ 12 నుంచి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. జనవరి 3వ తారీఖు వరకు అధ్యయనోత్సవం. దీంట్లో దివ్య ప్రబంధాన్ని సంపూర్ణ నాలాయన దివ్య ప్రబంధం మొత్తం పూర్తిగా దీంట్లో పఠించడం జరుగుతుంది. దీంట్లో మధ్యలో మన నమ్మాళ్ళ వారి యొక్క పరమపదోత్సవం కూడా జరుగుతుంది. చాలా అద్భుతంగా అన్ని ఆళ్వార్ల తిరునక్షత్రాలు కూడా జరుగుతాయి. అలాగే ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు లక్ష్మీ నరసింహస్వామికి విశేషమైనటువంటి అభిషేకం. అటువంటి అభిషేకం మీరు ఇంకెక్కడా చూడలేరు, ఒక BHEL నరసింహస్వామికే జరుగుతుంది. అద్భుతమైన అభిషేకం. తర్వాత స్వామివారికి 5,000 తామర పుష్పాలతో అర్చన, తర్వాత సుదర్శన హోమం. ఇవన్నీ కూడా ప్రతి స్వాతి నక్షత్రం రోజు చాలా అద్భుతంగా జరుగుతుంది. అది అయిన తర్వాత సాయంత్రం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే ప్రతి మాస శివరాత్రికి శివుడికి విశేషమైన అభిషేకము, అమ్మవారి కుంకుమార్చన, మహామృత్యుంజయ హోమం కూడా జరుగుతుంది. ప్రతి నెల సాయంత్రం శివపార్వతుల కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది. పండగలప్పుడే ప్రతి నెల వారి యొక్క ఆ నక్షత్రాల్లో అనుసరించి. అలాగే సరస్వతి అమ్మవారికి ప్రతి మూలా నక్షత్రానికి అమ్మవారికి విశేషణ అభిషేకము, మూలమంత్ర హోమము ఇవన్నీ జరుగుతాయి. అమ్మవారికి కళ్యాణోత్సవం ఉండదు కాబట్టి దాంట్లో పాల్గొన్న వాళ్ళకి అందరికీ కూడా మన శివాలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం మహాశివరాత్రి రోజు దాంట్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి శుద్ధ శిష్టికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అద్భుతమైన అభిషేకం ఉంటుంది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ కోరుకున్న కోరిక నెరవేరుద్ది, కళ్యాణం. అమ్మాయి ఇక్కడ అందరు స్వాములు మీరు ఎవరిని మీరు ఆశ్రయించి వచ్చారో అపజయం అనేది ఇప్పటిదాకా మేము చూడలేదు. ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతుంది. మన వెంకటేశ్వర స్వామి ఉంది, నరసింహస్వామి ఉంది అండి. చదువుల కోసం కొంతమంది వచ్చి సరస్వతి అమ్మవారి దగ్గర వచ్చి వాళ్ళు కోరుకున్న పిల్లలందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, మంచి సీట్లు రావడం ఇవన్నీ కూడా మన గుడిలో చాలా అసలు అది వర్ణించలేము. అంతటి మహత్తు కలిగినటువంటి మహా ఆలయం ఇది. ఇక్కడ సప్తర్షులు కూడా తపస్సు చేశారని స్థలం అని కూడా చెప్తారు. ఇక్కడ ఇంకా కొన్ని ఆర్జితులు మన ఆంజనేయ స్వామి వారి ప్రతిష్ఠ కూడా మన గుడిలో ఉంది. ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నారు. ప్రతి పూర్వభద్ర నక్షత్రానికి ఆంజనేయ స్వామి వారికి విశేషణ అభిషేకం, తమలపాకుల అర్చన, సాయంత్రం ఆయన భజనలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి అసలు
ప్రతి నెల ఆల్మోస్ట్ మీకు ప్రతి రోజు చూస్తే ఏదో ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం అంటే 6 సంవత్సరాలుగా మన గుడిలో లక్ష దీపోత్సవ కార్యక్రమం స్వామివారి వల్ల మనం ప్రారంభించడం జరిగింది. అది దానికి పూర్తి ప్రేరణ స్వామివారే. ఆయన ద్వారా ప్రారంభించాము. చాలా అద్భుతంగా రేపే మాకు లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా వచ్చి ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమంలో వచ్చి తప్పకుండా వచ్చి పార్టిసిపేట్ చేయండి. కార్తీక మాసంలో మనకి 3 విశేషమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. మనకి ప్రతిరోజు కూడా భక్తులు వస్తూ ఉంటారు. మొత్తం మన దీపాలు ఇవన్నీ కూడా అన్ని ప్రతి సోమవారం ఏకాదశి 2 ఏకాదశి ఇవన్నీ కూడా అన్ని నడుస్తాయి. 3 కార్యక్రమాలు ఏంటంటే, ఒకటి మనకి జ్వాలాతోరణ కార్యక్రమం, అది పౌర్ణానికి అయిపోయింది. ఇంకా రెండో కార్యక్రమం లక్ష దీపోత్సవం అనమాట. దేవాలయ ఆవరణ అంతటా కూడా మొత్తం దీపాలు పెట్టి కొన్ని వేల మంది వస్తారు భక్తులు. వీరందరూ కూడా మొత్తం దీపోత్సవంలో పాల్గొంటారు. అందరూ కూడా దీపాలు వెలిగించడానికి అందరికీ అవకాశం ఉంటుంది. 6 అయితే రేపు సాయంత్రం ప్రారంభం అవుతుంది. ఇంకా రేపు రాత్రి వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. చాలా వైభవంగా జరుగుతుంది. ఇంకో కార్యక్రమం, మూడో కార్యక్రమం ఏంటంటే, ప్రతి మహాశివరాత్రి అంటే ఇప్పుడు కార్తీక మాసంలో మహాశివరాత్రి రోజునే మృత్యుంజయ హోమం ఉంటుంది. మహామృత్యుంజయ హోమం 108 ప్రతి నెల ఉంటుంది. మామూలుగా మృత్యుంజయ హోమం ఉంటుంది, కానీ రేపు మహాశివరాత్రి మాత్రం విశేషమైనటువంటి మృత్యుంజయ చాలా పెద్ద ఎత్తున 108 హోమగుండాలు వేసి దాంట్లో దాదాపు 108 జంటలతో అద్భుతంగా, చాలా అద్భుతంగా జరుగుతుంది. 11వ తారీఖు నాడు మహామృత్యుంజయ వనమూలికలు ఉంటాయి కదా, దీనికి అమృత వర్షిణి అని చెప్పేసి దెబ్బతీగ ఉంటుంది. దెబ్బతీగతోటి అమృత వర్షిణి తోటి ఆ మూలికతోటి శివుడికి అభిషేకం చేసి, రసాభిషేకం చేసి అందరికీ కూడా తీర్థం పట్టిన చేయంటే ఊరికి ఆరోగ్యానికి. ఈ కార్యక్రమం ప్రారంభించింది కూడా సోమవారం. అంటే చేత మనకి BHL దేవాలయం చాలా పెద్ద పేరు ప్రతిష్ట ఉన్నది. 56 సంవత్సరాల నుంచి మంచి విశేషమైనటువంటి పేరు ప్రతిష్ట కలిగి మంచి యశస్సు తోటి ఉంది. 1, 2 ఏంటంటే, మీకు BHL లో స్వామివారు చాలా విశేషమైనటువంటి శక్తివంతం అయింది. ఇక్కడ ఆయన స్వామివారు ఆయన ఏం కోరుకుంటుంది ఎందుకంటే, BHL ఎప్పుడైతే దాదాపు 15,000 మంది 20,000 మంది ఉంటారు. అప్పటి నుంచి కూడా BHL ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ఆ స్వామివారి యొక్క అనుగ్రహంలో ప్రతి కుటుంబంలోనూ కూడా 1, 2, 3 విదేశాల్లో ఉంటారు. అన్ని దేశాల్లో మొత్తం BHL ఎంప్లాయీస్. టాటా ప్లానిటోరియంలో కూడా విన్నారు. అందుకని వ్యక్తులు కూడా మనం వాడుతారు. తర్వాత ఏమో ఈ రాకెట్ కేంద్రం ఉంది కదా, అందులో కూడా BHL నుంచి వెళ్ళారు. అంచేత BHL యొక్క విశేష మామూలు విశేష కాదు. BHL ఇచ్చే ప్రకారం స్వామివారి యొక్క అనుగ్రహం, సంపూర్ణటువంటి అనుగ్రహంతో అందరూ అభివృద్ధిలో ఉన్నారు. అంతా కూడా ఇక్కడ